హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్లో మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అందులో మనకి 5 ఓవెల్స్ అండ్ ఉన్నవన్నీ కాన్సనెంట్ సౌండ్స్. ఓవెల్స్ 5, 21 కాన్సనెంట్ సౌండ్స్. ఓకే, AEIOU ఓవెల్స్ అన్నమాట. మిగతావన్నీ కాన్సనెంట్ సౌండ్స్ 21 ఉంటాయి. Okay, then next we are discussing about ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఏ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అయ్యే నౌన్కి ముందు మనం ఏ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ రూమ్ ఉంది, నౌన్. ఇప్పుడు క్లాస్ రూమ్ దేంతో స్టార్ట్ అయింది? సితో స్టార్ట్ అయింది. సి ఏంటి మనకి ఇక్కడ? కాన్సనెంట్ సౌండ్. సో సితో స్టార్ట్ అయింది. కాన్సనెంట్ సౌండ్ ముందు బిగినింగ్తో స్టార్ట్ అయ్యి నౌన్ అయి ఉండాలి. దానికి మనం ఏ యూజ్ చేస్తాం. సపోజ్ బుక్ కూడా అంతే, కాన్సనెంట్ సౌండ్. ఇది బి అనేది కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అయ్యింది విత్ నౌన్ అయి ఉండాలి. అప్పుడు మనం ఏ యూజ్ చేస్తాం దానికి ముందు. ఓకే, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఓవెల్ సౌండ్కి బిగినింగ్ నౌన్ అయి ఉండాలి, ఓవెల్ సౌండ్తో బిగిన్ అయి ఉండాలి. చూద్దాం. యాన్ యాపిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. యాపిల్ దేంతో స్టార్ట్ అయింది? ఏతో స్టార్ట్ అయింది. ఏ అంటే మనకి ఇక్కడ ఓవెల్ సౌండ్. ఇప్పుడు యాపిల్కి నౌను ప్లస్ ఓవెల్ సౌండ్తో బిగిన్ అయింది. సో మనం దానికి యాన్ యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్ కూడా అంతే, అంబ్రెల్లా ఎక్సెట్రా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.